ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వేదాంత, అదాని గ్రీన్ ఎనర్జీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేర్లు లాభాల్లో ఉండగా కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజు గారు మనతో ఉన్నారు. మాట్లాడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, నమస్తే సార్. ముందుగా ఈరోజు 5 స్టేట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఉండే అవకాశం ఉందా? సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి నెగిటివ్గా ఉన్నప్పటికీ ఇవాళ మార్కెట్ చూస్తే కనుక చాలా పాజిటివ్గా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది రావడం అనేది చూసాం. ఇంత పాజిటివ్ ఓపెనింగ్ రావడానికి చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ అనుకోవచ్చు. ఇవాళ మార్కెట్కి అలాగే మన గవర్నమెంట్ చూస్తే కనుక ఒక హిస్టారిక్ డే అనుకోవచ్చు. బీజేపీ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా మనకి అక్కడ బెంగాల్లో రావటము, అలాగే తమిళనాడులో కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్గా రావటం కూడా మనం చూసాము. సో అలాగే అస్సాంలో కూడా ఎలాగ రావటం కూడా మనకి తెలిసిందే. సో కాబట్టి ఈ సెంటిమెంట్ మార్కెట్ని లిఫ్ట్ చేసింది అనుకోవచ్చు. కానీ మార్కెట్ తర్వాత చూస్తే కనుక ఈ పాజిటివ్ రియాక్షన్ తర్వాత మళ్ళీ కొంచెం ఇంట్రాడేలో హై నుంచి తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మార్కెట్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ జీర్ణించుకున్నాక డైజెస్ట్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ అయిన తర్వాత మనకి మిగతా మేజర్ అంశాలు రేపటి నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఒకటి చూస్తే కనుక రూపీ ఈ లాస్ట్ 2 వారాలుగా ముఖ్యంగా లాస్ట్ వీక్ బాగా బలహీనపడి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై లెవెల్స్కి 95 లెవెల్స్కి వెళ్ళటం చూసాం. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే కనుక ఇంత క్రితం హై 120 లెవెల్స్ దాంట్లో చూసాం. ఈ 2 కారణాల చేత మార్కెట్లో కొంచెము ఒక హై లెవెల్ నుంచి కరెక్షన్ రావటం అని చూసాం. అలాగే ఎఫ్ఐస్ కూడా లాస్ట్ వీక్ చూస్తే కనుక కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 10 రోజులుగా సెల్లింగ్ స్ప్రీలో ఉండడంతో మార్కెట్లో కూడా కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ అనేది రావడం చూసాం. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ మనకి ఈ 2-3 ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం రియాక్షన్ కనిపించింది. ఎలక్షన్ రిజల్ట్స్ మటుకు మార్కెట్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కనిపించింది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, ప్రభాకర్ రావు గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. హలో ప్రభాకర్ గారు, చెప్పండి. నేను ప్రభాకర్ మాట్లాడుతున్నానండి. మాకు బార్జీల్ ఎలక్ట్రికల్ ఉందండి. బార్జీల్ ఎలక్ట్రికల్. ఓకే, హలో చెప్పండి. బార్జీల్ ఎలక్ట్రికల్ ఉంది, తర్వాత ఆర్వీఎన్ఎల్ ఒకటి ఉన్నాయి సార్. ఓకే, ఈ 2 ఉంటాయి చెప్తారు పొజిషన్. ఓకే, ఫస్ట్ రైల్వే వికాస్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ముఖ్యంగా రైల్వే స్టాక్స్లో పెద్దగా న్యూస్ ఏం లేదు. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్కి ఇంకా రిజల్ట్స్ కూడా టైం ఉంది. ఆల్మోస్ట్ 1 మంత్ అంటే June 1st రిజల్ట్ ఉంది. రిజల్ట్ ముందు చూస్తే కనుక రైల్వే వికాస్ ఆల్మోస్ట్ హై నుంచి 400 రూపాయల నుంచి 250 రూపాయల వరకు తగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం నిలకడగా రావడం చూసాం. 4 రోజుల క్రితం చూస్తే కనుక వీళ్ళు 2-3 మేజర్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా ఎన్ఎండిసి దగ్గర నుంచి కూడా చూస్తే కనుక హైదరాబాద్ బంజారా హిల్స్ మేజర్ ప్రాజెక్ట్కి వీళ్ళు 39 కోట్ల ప్రాజెక్ట్ రావడం కూడా మనం చూస్తున్నాము. అందువల్ల రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్లో కూడా ఒక చిన్న రికవరీ అని కనిపించింది. ఓవరాల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే కొన్ని రైల్వే అలాగే ఇన్ఫ్రా సంబంధించింది కాబట్టి లాంగ్ టర్మ్లో కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ లాస్ట్ 4-5 వారాలుగా బాగా భారీగా పెరిగింది. ఇంచుమించు 240 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరిగింది భారత్ హెవీ ఎలక్ట్రికల్. కానీ ఈ లెవెల్లో ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు, బట్ కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. రిజల్ట్ 4th May ఉంది. మేలో చూస్తే May 4th రిజల్ట్స్ బాగా పాజిటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో బాగా ఒక స్ట్రాంగ్ రన్అప్ రావడం చూసాం. కానీ టెక్నికల్గా బాగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 40-50% ర్యాలీ రావటము. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం స్టాక్ వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉండడం చేత నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే ఈ ఎలక్ట్రికల్ స్టాక్ని హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కిరణ్ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే కిరణ్ గారు. సార్, నా దగ్గర సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ 2 20% లాస్ లో ఉంది. అది ఇంకా ఎప్పుడు రికవర్ అవుతుంది? దాని గ్రోత్ ఎలా ఉంది కొంచెం చెప్పండి సార్.
రెండు కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ మోనోపొలీ కంపెనీస్. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ చూస్తే కనుక బేసికల్గా స్టాక్ మార్కెట్ మూమెంట్, అలాగే బేసికల్గా చూస్తే కనుక ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ బట్టి ఉంటుంది. అలాగే ఎన్ఎస్డిఎల్ కూడా చూస్తే కనుక నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ కూడా లాస్ట్ 6 monthsగా మార్కెట్ బాగా వీక్గా ఉండడంతో సిడిఎస్ఎల్ ఆల్మోస్ట్ 1700 రూపాయల నుంచి 1200 రూపాయలకి రావటము, అలాగే దాని తగ్గట్టుగానే ఇన్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లో మొన్న 30th April రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ కూడా అంత బాగా లేకపోవడంతో సిడిఎస్ఎల్లో కూడా కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక స్టాక్స్ రెండు కొంచెం కరెక్షన్ బాగా ఎక్స్టెండ్ అయ్యి ఆల్మోస్ట్ ఎన్ఎస్డిఎల్ కూడా 1400 రూపాయల నుంచి 850 రూపాయల వరకు తగ్గింది. మొన్న 30th April ఎన్ఎస్డిఎల్ కూడా రిజల్ట్స్ రావడం చూసాము. ఆ తర్వాత కొంచెం నెగిటివ్ రియాక్షన్ వచ్చినప్పటికీ స్టడీగా ఉంది. ఇవాళ నిన్న వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక ఈ ఏప్రిల్ నాటికి ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ బాగా పెరిగినట్టుగా వార్త రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఇన్ఫ్లోస్ కూడా చూస్తే కనుక మార్కెట్కి ఎక్కువ రావడం కూడా చూస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 2-3 వారాలుగా మార్కెట్ పెరిగింది కాబట్టి మళ్ళీ ఇన్వెస్టర్లు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది కాబట్టి ఒకవేళ కనుక మార్కెట్ ఇదే రీబౌండ్ కనుక ఫర్దర్ కంటిన్యూ అయితే కనుక ఈ రెండు స్టాక్స్ ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. రెండు కూడా మోనోపొలీ కంపెనీసే కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మధుసూదన్ గారు. హలో అండి. హలో మధుసూదన్ గారు చెప్పండి. సార్, నా దగ్గర ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నది, 50 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నా. ఓకే, హలో చెప్పండి. చెప్పండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 50 రూపీస్ హోల్డ్ చేస్తున్నా, అది ఎగ్జిట్ అమ్మంటారా, కంటిన్యూ చేయమంటారా? హోల్డ్ చేయొచ్చు మధుసూదన్ గారు. ఎందుకంటే 50 రూపీస్లో మీరు తీసుకున్నారంటే మొన్న ఫాల్లో మీరు లోయెస్ట్ ప్రైస్లో బాటంలో మీరు అట్రాక్టివ్ లెవెల్స్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 85 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తగ్గింది. ఇప్పుడు కొంచెం రికవరీ రావడం చూస్తాము. మొన్న చూస్తే కనుక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి మోతీలాల్ ఒస్వాల్ న్యూట్రల్ అన్నట్టు టార్గెట్ ఏమో 75 రూపీస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే షార్ట్ టర్మ్ అయితే బహుశా కొంచెం 75-80 లెవెల్స్కి వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి మేబీ కొంచెం లోయర్ లెవెల్లో తీసుకోవచ్చు. ఫండమెంటల్గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు లోయర్ రేట్లో. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకట్ గారు. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మజియన్ డాగు ఐరడా మేడం, యావరేజ్ చేసుకోవచ్చు ప్రైస్. ఒక నిమిషం మళ్ళీ చెప్పండి. రెండోది మజియన్ డాగు ఐరడా మేడం, IRCD. ఓకే ఓకే మ్యాజగన్ డాక్ ఈ మధ్య బాగా పెరిగినప్పటికీ ఈ వారం చూస్తే కనుక ఒక 5% వరకు రియాక్షన్ రావడం చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న వీకెండ్న 30th April రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ తర్వాత మ్యాజగన్ డాక్లో ఒక కరెక్షన్ రావడం చూసాము. కానీ మ్యాజగన్ డాక్ చూస్తే కనుక ఈ డిఫెన్స్ కంపెనీ స్టాక్ లాంగ్ టర్మ్లో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన సంగతి మనకు తెలిసింది. పైగా మనకు తెలిసిందే డిఫెన్స్ అవుట్లుక్ కూడా చాలా పాజిటివ్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. అందులో మ్యాజగన్ డాక్ ఒకసారి గమనిస్తే కనుక 1934లో స్టార్ట్ అయిన కంపెనీ, వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు చూస్తే కనుక 40 లెవెల్స్లోనే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. IREDA ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఒకసారి గమనిస్తే ఈ మధ్యకాలంలో స్టాక్ పర్వాలేదు, 110 రూపాయల నుంచి 140 రూపాయల వరకు మిడ్ క్యాప్ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసి వన్ ఆఫ్ ది అవుట్ పెర్ఫార్మర్గా ఉందనుకోవచ్చు. రిజల్ట్ ఇవాళ 4th May ఉంది, ఇంకా వచ్చినట్లేదు. బట్ ఈ రిజల్ట్కి ముందే ఈ స్టాక్లో కూడా మంచి మూమెంటే కనిపించింది. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ అంతక్రితం 2nd quarter 3rd quarter రిజల్ట్స్ కూడా బాగానే వచ్చింది. అందువల్ల స్టాక్ చూస్తే కనుక ఓన్లీ 20 times ట్రేడ్ అవుతుంది ఈ EPSకి. కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది IREDA, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది గమనిస్తే కనుక ఈ 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఆల్మోస్ట్ 350 కోట్ల నుంచి నెట్ ప్రాఫిట్స్ 1700 కోట్ల వరకు భారీగా 5 ఏళ్లలో మ్యాసివ్ గ్రోత్ అనేది మనం చూసాం. సో కాబట్టి ఈ ఎనర్జీ స్టాక్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజశేఖర్ గారు. హలో అండి. హలో రాజశేఖర్ గారు చెప్పండి. 3 స్టాక్స్ మేడం. అశోక్ లైలాండ్ 160లో తీసుకున్నా మేడం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 296 లో ఉన్నాయి. నాల్కో 398 లో ఉన్నాయి. ఇవి కొద్దిగా లాభంలో ఉన్నాయి. హోల్డ్ చేయమంటారా, సేల్ చేయమంటారా? ఓకే, హోల్డ్ చేయొచ్చు. అశోక్ లేలాండ్ కూడా మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో బాగా రీబౌండ్ అయింది. ఆటో సేల్స్ కూడా చూస్తే కనుక ఇవాళ బ్యాటరీ వెహికల్స్ సేల్స్ కూడా బాగానే ఉన్న సంగతి కూడా మనకు తెలిసింది. అలాగే ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో వచ్చిన అప్డేట్ చూస్తే కనుక వీళ్ళ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 16% వరకు గ్రోత్ రావడం కూడా చూసాం. సో ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ కంపెనీ, టాప్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఒకసారి మీరు గమనిస్తే కనుక నాల్కో నేషనల్ అల్యూమినియం కూడా ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య అల్యూమినియం స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి, మెటల్ ప్రైసెస్ అన్ని కూడా బాగా పెరిగిన విషయం తెలిసింది. 200 రూపాయల నుంచి 450 రూపాయల వరకు
నాల్కో బాగా పెరిగింది. కాకపోతే మొన్న వీకెండ్ 30th ఏప్రిల్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ ఒక 9% వరకు రియాక్షన్ కనిపించింది. ఎందుకంటే అప్పటికే స్టాక్ చూస్తే కనుక బాగా గమనీయంగా ఆల్మోస్ట్ 100% పైగా రిటర్న్ ఇచ్చింది. కాబట్టి న్యాచురల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం రియాక్షన్ అనేది మామూలుగా వస్తుంది. ఇవాళ చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలర్ ఈ స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చని 413 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి అశోక్ లేలాండ్తో పాటు నాల్కోన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. మూడో స్టాక్ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్. ఈ మధ్య గమనిస్తే కనుక లాస్ట్ ఒక 3 నెలలుగా ఇంచుమించు 220-230 రూపాయల దగ్గర సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ పడినప్పటికీ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్లో పెద్ద రియాక్షన్ రాలేదు. రిజల్ట్స్ ఇంకా 29th మేన ఉంది. ఈ లెవెల్లో చూస్తే కనుక ఇండోకౌంట్ ఈ లెవెల్లో పెద్దగా ఏం డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఇండోకౌంట్ కూడా ప్రస్తుతం మరి హోల్డ్ చేయొచ్చు. కాకపోతే వీళ్ళు చూస్తే కనుక కాటన్, ఈ ఫైబర్స్, బెడ్షీట్స్ ఈ సెగ్మెంట్లో ఉన్నారు. స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. హలో అండి. మేడం నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను కడప నుంచి మాట్లాడుతున్నాను మేడం. మిడ్జిస్ట్ ఎల్టీడీ తీసుకున్నాను మేడం, 1847లో తీసుకున్నాను. ఒకసారి స్టాక్ పేరు చెప్పండి. మిడ్జిస్ట్. ఓకే, అది ఇప్పుడు చాలా లోలో ఉంది మేడం, యాడ్ చేయమంటారా సార్, ఏమంటారు అని. మిడ్ ఈస్ట్లో 2 ఉన్నాయండి. మిడ్ ఈస్ట్ పోర్ట్ఫోలియో ఒకటి ఉంది, మిడ్ ఈస్ట్ ఇంటగ్రేటెడ్ స్టీల్స్ ఉన్నాయి. రెండిట్లో ఏ స్టాక్ అండి మీది శ్రీనివాస్ గారు? ఎల్టీడీ. ఓకే, 1400 రూపాయల్లో మీరు తీసుకున్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే మోస్ట్లీ అది మిడ్ ఈస్ట్ ఇంటగ్రేటెడ్ స్టీల్ కూడా కాదు, 2 కాదు. బహుశా మీరు కొంచెం క్లారిటీగా చెప్పలేదు మరి. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు ప్రభా గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. గ్రాన్యువల్స్ ఫ్రెష్ గా బై చెప్పండి. తర్వాత నెక్స్ట్ కోల్ ఇండియా నా దగ్గర 470లో ఉన్నాయి సార్. ఫస్ట్ స్టాక్ ఒకసారి చెప్పండి ప్రభా గారు. ఓకే, ఓకేనా సార్? ఓకే. గ్రాన్యూల్స్ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు అంటే ఒకసారి గమనిస్తే ఈ లాస్ట్ 1 or 2 monthsగా ఇంచుమించు 550 రూపాయల నుంచి 700 రూపాయలు దాటింది. అలాగే లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక 440 రూపాయల నుంచి 720 రూపాయలు దాటింది. అంటే గ్రాన్యూల్స్ ఇండియా లాస్ట్ 2-3 క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక చాలా పాజిటివ్గా వచ్చింది. మొన్న 29th ఏప్రిల్ వచ్చిన రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. ఈ మధ్య చూస్తే కనుక 2 రోజుల క్రితం ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 820 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. స్ట్రాంగ్ డిమాండ్, స్ట్రాంగ్ గ్రోత్ అనే ఒక రిపోర్ట్ రావడం కూడా మనం చూస్తున్నాము గ్రాన్యూల్స్ ఇండియా. కానీ ఒకసారి మనం టెక్నికల్గా చూస్తే కనుక భారీగా ర్యాలీ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో కాకుండా మేబీ కొంచెం ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే కోల్ ఇండియా కూడా తీసుకోవచ్చు అని అడిగారు. కోల్ ఇండియా కూడా ఈ మధ్యకాలంలో బాగా అవుట్ పెర్ఫార్మరు. ఈ మధ్య గమనిస్తే కనుక మార్కెట్ తగ్గినప్పటికీ లాస్ట్ 2 నెలలుగా ఈ కోల్ స్టాక్స్ ముఖ్యంగా ఈ కోల్ ఇండియా 380 రూపీస్ నుంచి 480-500 రూపీస్ వరకు భారీగా పెరిగింది. మొన్న రిజల్ట్ 27th ఏప్రిల్లో వచ్చింది. రిజల్ట్స్ కూడా చాలా అవుట్ పెర్ఫార్మర్ రిజల్ట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. కానీ అప్పటికే బాగా పెరిగింది కాబట్టి కోల్ ఇండియా నా ఉద్దేశం అయితే కొంచెం మిడ్ డిప్లో కన్సిడర్ చేయొచ్చు. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక ఇప్పటికీ ఓన్లీ 10 times ట్రేడ్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఈపీఎస్కి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి కరెక్షన్లో 2 గ్రాన్యూల్స్ కోల్ ఇండియాని కన్సిడర్ చేయొచ్చు. ఓకే సార్. సార్ అయితే పెద్ద కంపెనీస్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ మార్కెట్? సో లాస్ట్ వీక్ చూస్తే కనుక చాలా కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. ముఖ్యంగా లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక ఈ కొన్ని సెక్టర్స్లో ఒక మార్కెట్ లీడర్స్ అయినా ముఖ్యంగా ఈ బ్యాంక్స్లో కోటక్ బ్యాంక్ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. కోటక్ బ్యాంక్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ కనిపించింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్య కోటక్ బ్యాంక్ స్టాక్ కూడా బాగా భారీగా ర్యాలీ వచ్చింది కాబట్టి కొంచెము మేబీ ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. అలాగే 2వ కంపెనీ డీమార్ట్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ కూడా రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా డీమార్ట్లో కూడా ఒక కరెక్షన్ రావడం చూసాం. కానీ రిజల్ట్ ముందే గమనిస్తే కనుక ఇంచుమించు 3600 నుంచి 4600 రూపాయల వరకు డీమార్ట్ స్టాక్లో బాగా ర్యాలీ రావడం కూడా చూసాం. సో ఓవరాల్గా ప్రాఫిట్స్ కూడా బాగానే వచ్చాయి. అలాగే హిందుస్థాన్ యూనిలీవర్ ఎఫ్ఎంసీజీ గ్రూప్లో లీడర్ అయిన హిందుస్థాన్ యూనిలీవర్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. బట్ కానీ హై నుంచి కరెక్షన్ రావడం చూసాం. అలాగే జెన్ టెక్నాలజీస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ రావడం చూసాం. రిజల్ట్ తర్వాత కరెక్షన్ వచ్చింది. బట్ ఓవరాల్గా ఈ మధ్య రిజల్ట్స్ తర్వాత కొంచెం మిక్స్డ్గా ఉంది. మార్కెట్ కండిషన్స్ వల్ల బహుశా కొంచెం ఒక కాషియస్ ట్రెండ్ ఉంది. బట్ ఓవరాల్గా ఇప్పటివరకు రిజల్ట్స్ ఓకే అన్నట్టుగానే వచ్చాయి. ఓకే సార్, కాలర్ ఉన్నారు ప్రసాద్ గారు. హలో అండి. సార్ నమస్కారం సార్, సుందరరాజు గారు. సార్ ఇది డిక్సన్ టెక్నాలజీస్ హోల్డ్ చేయించండి, తర్వాత కెనరా బ్యాంక్. డిక్సన్ టెక్నాలజీస్ గురించి చెప్పండి సార్ కొంచెం. ఓకే, డిక్సన్ ఈ లెవెల్లో పెద్దగా రిస్క్ లేదనిపిస్తుంది. ఎందుకంటే 18,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు తగ్గింది.
తగ్గిన తర్వాత ఇప్పుడు 10-11 వేల రూపాయల దగ్గర కొంచెం స్టడీగా ఉంది. లాస్ట్ మంత్ చూస్తే కనుక మోతీలాల్ ఓస్వాల్ ప్రముఖ బ్రోకింగ్ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్ బై అని 14,700 రూపీస్ టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తోంది. సో ఈ కంపెనీ మీద మంచి రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు డిక్సన్ టెక్నాలజీస్ కూడా హోల్డ్ చేయొచ్చు, మైబీ లోయర్ రేట్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, రాజశేఖర్ గారు. హలో అండి. హలో హలో రాజశేఖర్ గారు చెప్పండి. వినపడుతుందండి. నేను ఆర్ పవర్ ఇన్వెస్ట్ చేశాను 28 రూపీస్తో. అది కంటిన్యూ చేయమంటారా లేదంటే సెలవు చేయమంటారా? ఓకే, 28 రూపీస్ అంటే పర్వాలేదు. రిలయన్స్ పవర్ ఈ మధ్య బాగా తగ్గింది, మనకు తెలిసిందే. ఈ మధ్య ఈ స్టాక్ 70 రూపాయల నుంచి 22 రూపాయల వరకు తగ్గిన తర్వాత మీరు 20 రూపీస్లో కొన్నారంటే అది లోయెస్ట్ ప్రైస్లో కొన్నారు రిలయన్స్ పవర్. బట్ ఈ లెవెల్లో చూస్తే స్టాక్ ఈ మధ్య కొంచెం బాగా వీక్గా ఉన్నప్పటికీ కానీ 20 రూపీసే కాబట్టి పెద్దగా మేజర్ రిస్క్ లేదనిపిస్తుంది. అలాగే బేసికల్గా వీళ్ళు కోల్, అలాగే గ్యాస్ పవర్, అలాగే సోలార్ పవర్, హైడ్రో ఎలక్ట్రిసిటీ, కంప్లీట్గా పవర్ బేస్డ్ కంపెనీ రిలయన్స్ పవర్. అనిల్ అంబానీ గ్రూప్ సంబంధించిన స్టాక్ ఈ మధ్య బాగా తగ్గింది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, సెక్టరల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి. ఓకే సార్, అయితే లాస్ట్ 2 days చూసుకుంటే కనుక 2 days తర్వాత మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయింది. సో అది ఎలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? సో మార్కెట్ లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక కొంచెం ఒక వీక్నెస్ అని కనిపిస్తుంది. మిడిల్ ఈస్ట్ ఇష్యూ ఇంకా మార్కెట్ మీద తీవ్రమైన ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇంకా కొంచెం అన్సర్టన్గా ఉండడం వల్ల మార్కెట్ లాస్ట్ వీక్ ఒక టైట్ రేంజ్ బౌండ్ మూమెంట్లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం బాగా పెరగటము, మళ్ళీ ఇప్పుడే కొంచెం హై నుంచి తగ్గింది కాబట్టి కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద కనిపిస్తుంది. సో రిజల్ట్ సీజన్ కూడా అండర్వే, ఇంకా చాలా కంపెనీస్ కూడా రానున్న రోజుల్లో ఉంది కాబట్టి. అలాగే అమెరికన్ మార్కెట్స్ కూడా బాగా న్యూ హైకి వెళ్తుంది, నాస్డాక్ కూడా బాగా రికార్డ్ హైలోకి వెళ్తుంది కాబట్టి కొంచెం ఓవరాల్గా సెంటిమెంట్ కూడా పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మార్కెట్ ఈ 24,000 పైన ఈ 2 రోజుల్లో కనుక ఏమాత్రం ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ ఉందంటే మేబీ ఒక టెక్నికల్గా ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది అనుకోవచ్చు. ఓకే సార్, కాలర్ ఉన్నారు రమేష్ గారు. హలో అండి. మేడం నమస్కారం. నమస్తే రమేష్ గారు చెప్పండి. మేడం ఎస్జికి సంబంధించి డేటా ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎస్జిఎక్స్ నిఫ్టీకి సంబంధించిన డేటా ఫ్యూచర్స్ ఉంది కదా మేడం, అవి ఎక్కడ మనం మామూలుగా దానికి సంబంధించిన అనాలిసిస్ డేటా ఎక్కడ ఉంటుంది మేడం? ఫ్యూచర్స్ డేటా అంటే జనరల్గా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. లేదంటే కనుక ఓపిక్గా ఉందంటే కనుక మీరు డైలీ ఎన్ఎస్సి ఇండియా సైట్కి వెళ్ళి మీకు కావాల్సిన డేటా అంతా కూడా మీకు దొరుకుతుంది. సార్ అయితే రూపీ వీక్ అవడం మనం చూసాం. సో తర్వాత క్రూడ్ అయితే పెరిగింది. సో దీనికి సంబంధించి చూస్తే నెక్స్ట్ ట్రెండ్ ఎలా ఉంటుంది? ఈ అనిశ్చితి తొలగిపోతుందా? సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఎఫ్ఐస్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి గమనిస్తే ఏప్రిల్ నెలలో చూస్తే కనుక ఎఫ్ఐస్ సెల్లింగ్ అనేది ఇంకా ఎక్కువైంది. ఇన్ఫ్యాక్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ అనేది కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. కాకపోతే దీనికి కాంపన్సేటివ్గా మనకి రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ అనేది రావటం అనేది మనం చూసాం. బహుశా ఈ లెవెల్లో కొంచెము వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్ ఉండడం వల్ల కొంచెము లోయర్ రేట్లో ఇన్వెస్టర్ కొంచెం అట్రాక్ట్ అయినట్టు కూడా కనిపిస్తుంది. కానీ ఈ వారం చాలా కీలకం, ఎందుకంటే హై నుంచి ఆల్ టైమ్ హై నుంచి మనకి కొంచెం క్రూడ్ ఆయిల్ 120 లెవెల్స్ నుంచి రియాక్ట్ అవుతుంది కాబట్టి ఫర్దర్గా కొంచెం డౌన్ సైడ్ వస్తే కనుక మార్కెట్ మళ్ళీ కొంచెం ర్యాలీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మన రూపీ కూడా చూస్తే కనుక 95 దాటింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం రీట్రేట్ అయ్యి మళ్ళీ కొంచెం తగ్గిందంటే కనుక రూపీ కొంచెం స్ట్రెంత్ అయిందంటే అప్పుడు మార్కెట్లో కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఈ బ్యాంక్ నిఫ్టీలో మటుకు కొంచెం లాస్ట్ వీక్ బాగా వీక్నెస్ కనిపిస్తుంది. మనకి బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా ఫైనాన్షియల్స్ బ్యాంక్ నిఫ్టీ అనేది మేజర్ ఇండికేటర్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కనుక ఏమాత్రం ఈ 2 రోజులు కనుక ఒక స్ట్రెంత్ ఉందంటే అప్పుడు మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. సో అయినప్పటికీ మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ మంత్ ఏప్రిల్ మంత్లో చార్ట్ ప్రకారంగా చూస్తే కనుక 24,500 దగ్గర స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది కాబట్టి మంత్లీ చార్ట్లో మైట్ బి కొంతకాలము రేంజ్ బౌండ్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు నెక్స్ట్ శ్రీనివాస్ గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. టాటా స్టీల్ 20% ప్రాఫిట్ లో ఉందండి, అలాగే నాట్కో 13% ప్రాఫిట్ లో ఉంది. ఈ రెండు బుక్ చేయొచ్చా లేదంటే ఉంచుకోవచ్చా? అలాగే ఎల్సిఎక్స్ ఫ్రెష్ బై చేయొచ్చా? ఓకే, 2 కూడా టాప్ కంపెనీస్, 2 కూడా చూస్తే కనుక 20% ప్రాఫిట్లో ఉన్నారు. 2 కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేశాయి కాబట్టి జనరల్గా విన్నింగ్ స్టాక్స్ను ముఖ్యంగా లాస్ట్ 2-3 నెలల రియాక్షన్లో కూడా కొంచెం స్థిరంగా ఉన్న స్టాక్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ని మీరు హోల్డ్ చేయొచ్చు.
ఓకే సార్, నెక్స్ట్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో అండి నమస్తే అండి, చెప్పండి. సార్, నేను హెచ్సిఎల్ టెక్నాలజీ హోల్డ్ చేస్తున్నాను సార్. అది లాస్ లో ఉంది. అది హెచ్సిఎల్ ఉంచొచ్చా లేకపోతే ఏంటి? ఓకే, మొన్న హెచ్సిఎల్ టెక్నాలజీ రిజల్ట్ రావడం మీరు చూసే ఉంటారు. 3rd వీక్ ఆఫ్ ఏప్రిల్లో రిజల్ట్ వచ్చిన వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 17% వరకు రియాక్షన్ కనిపించింది. బట్ పోస్ట్ రియాక్షన్ తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కొంచెం నిలకడగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ కాబట్టి ఐటీ స్పేస్లో ఈ స్టాక్ ఒకసారి గమనిస్తే కనుక ఇంత భారీగా పెరిగిన తర్వాత ఓన్లీ 20 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అంత క్రితం ఆల్మోస్ట్ PE 25 లెవెల్స్ నుంచి ఈ కరెక్షన్లో 20 లెవెల్స్కి వచ్చింది కాబట్టి స్టాక్ కూడా ఆల్మోస్ట్ 1750 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు తగ్గింది. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి హెచ్సిఎల్ టెక్నాలజీస్ మరి ప్రస్తుతం ఈ లెవెల్ ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము. సో లాంగ్ టర్మ్లో లాస్ట్ 10-15 నెలలుగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ ఈ మధ్య మనకు తెలిసిందే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా లాస్ట్ 2 నెలలుగా బాగా పడిన విషయం మనకు తెలిసింది కాబట్టి సో కొంతకాలం వెయిట్ చేయండి. కొంచెం ఈ సెక్టర్లో మార్పులు కూడా చాలా రావటం అనేది మనం చూస్తున్నాము. ఓకే సార్. సార్ అయితే సెక్టర్ వైజ్ చూసుకుంటే కనుక లాస్ట్ వీక్ ఏ సెక్టర్ బెటర్గా పర్ఫామ్ చేసింది? సో జనరల్గా మనకు చాలామంది అనుకునేది పవర్ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ వీక్ చూస్తే కనుక పవర్ స్టాక్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా ఈ ఇండికేషన్ ఏంటంటే మనకి పవర్ కొంచెం మళ్ళీ అవుట్లుక్ కూడా బాగా పాజిటివ్గా ఉంది. అంటే పవర్ స్టాక్స్ కొన్ని చీపర్ లెవెల్స్లోనే కానీ అదాని పవర్ కానీ లేదంటే టాటా పవర్ ఇటువంటివి కొంచెం అట్రాక్టివ్ కనిపిస్తుంది. అలాగే ఫార్మా కూడా ఈ మధ్య గమనిస్తే కనుక లాస్ట్ 4-5 నెలలుగా మార్కెట్లో బాగా కరెక్షన్ వచ్చినప్పటికీ ఫార్మాలో పెద్దగా కరెక్షన్ రాలేదు. అంటే తక్కువ కరెక్షన్లో ఉంది కాబట్టి ఈ సెక్టర్ చాలా రెసిలియంట్గా చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకోవచ్చు. అలాగే FMCG కూడా ఈ మధ్యకాలంలో మన లాస్ట్ 3 నెలలుగా బాగా తగ్గి ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక ఏప్రిల్ నెలలో మనకి భారత్లో కన్సంప్షన్ కూడా కొంచెం బాగా కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది కాబట్టి కొంచెం FMCG స్టాక్స్లో కూడా కరెక్షన్ అవసరం. కాకపోతే బ్యాంక్ స్టాక్స్ మటుకు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. అలాగే మనకి మిడ్ క్యాప్స్లో కూడా పర్వాలేదు. ఈ లాస్ట్ 1 or 2 months ముఖ్యంగా ఏ కంపెనీస్ నుంచి రిజల్ట్స్ వచ్చాయో రిజల్ట్స్ బాగా వచ్చిన స్టాక్స్ అందులోనూ చీపర్ లెవెల్ స్టాక్స్లోను అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి కాబట్టి సెలెక్టివ్గా కొంచెము పెర్ఫార్మెన్స్ రిజల్ట్స్ బట్టి మనకి ఈ స్టాక్లో కొంచెము రిజల్ట్ ఓరియంటెడ్ మూమెంట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు పెంచలయ్య గారు. హలో అండి. మేడం నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే పెంచలయ్య. సార్, మాకు HDFC బ్యాంకు బజాజ్ బ్యాంక్ 2 కొనుక్కోవచ్చు సార్? రెండు కూడా టాప్ కంపెనీస్, మనకి తెలిసిన కంపెనీసే. HDFC బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో మొన్న ఈ లాస్ట్ 1 or 2 weeks బ్యాక్ రిజల్ట్ తర్వాత కొంచెం కరెక్షన్ రావడం. ఈ లెవెల్లో 750-760 దగ్గర కొంచెం పెద్దగా రిస్క్ లేదు కాబట్టి మీరు డిప్లో తీసుకోవచ్చు. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా ఈ మధ్యకాలంలో స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావడము. ఈ సెక్టర్లో కూడా చూస్తే కనుక ఫైనాన్స్ యాక్టివిటీ కూడా మళ్ళీ కొంచెం పెరిగిన విషయం అని తెలిసింది. మొన్న 29th ఏప్రిల్ రిజల్ట్ కూడా రావడం చూసాము. సో బజాజ్ ఫైనాన్స్ కూడా నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసి డిప్లో తీసుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శర్మ గారు. హలో అండి. నమస్కారం అండి. సన్సీరా ఇంజనీరింగ్, SJS ఎంటర్ప్రైజెస్ ఈ 2 ప్రాఫిట్ లో ఉన్నారండి సార్. బుక్ చేసుకోవచ్చా, వెయిట్ చేయమంటారా? ఓకే, సన్సీరా ఇంజనీరింగ్ ఒకసారి మీరు గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కూడా కొంచెం బాగా పెరిగింది. అలాగే SGS ఎంటర్ప్రైజెస్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా బాగానే పెరిగింది. సన్సీరా గమనిస్తే కనుక 1400 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 2600 రూపాయల వరకు బాగా పెరిగింది. సో అవుట్ పెర్ఫార్మర్గానే ఉంది. అలాగే SGS ఎంటర్ప్రైజెస్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా కొంచెం స్థిరంగా ఉంది కాబట్టి జనరల్గా ఎప్పుడు విన్నింగ్ స్టాక్ని అందులో మంచి ప్రాఫిట్ని కొంచెం ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంత మంచిది. వీళ్ళంటే ఒక ట్రైలింగ్ స్టాప్ లాంటిది సన్సీరా లాగాని SGSలో కూడా మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ అయితే మార్కెట్స్ టెక్నికల్గా 24,000 స్థాయి దగ్గర ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ మంత్ క్లోజ్ అయింది. సో ఎలా ఉంటుంది సార్? సో మార్కెట్ చూస్తే కనుక అంతకన్నా హై నుంచి బాగా పడి మళ్ళీ లాస్ట్ మంత్ చూస్తే కనుక ఒక ఇన్స్టెంట్గా రీబౌండ్ వచ్చింది కాబట్టి న్యాచురల్గా కొంచెము కన్సాలిడేషన్ కూడా డ్యూ ఉంది కాబట్టి అందులో ముఖ్యంగా 24,000 అనేది మిడ్ పాయింట్. 24,500 23,500కి మధ్యలో ఉంది కాబట్టి మనకి మార్కెట్ ఎదురు చూస్తుందంటే మేజర్ ఎక్స్టర్నల్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి సో మార్కెట్ కూడా కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. సో 24,000 చాలా కీలకమైన లెవెల్గా అనుకోవచ్చు. ఇవాళ కూడా ఆ లెవెల్ టెస్ట్ వస్తుంది. బహుశా ఒకవేళ కనుక ఈ 2-3 రోజుల్లో 24,000 పైన క్లోజింగ్ కనుక స్ట్రాంగ్గా ఉందంటే కనుక అప్పుడు ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ వచ్చింది అనుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ భాస్కర్ రెడ్డి గారు. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఈ రేట్లో ఎలక్ట్రాన్ ఇంటర్నేషనల్, ఇండోఫామ్, ఈకో తీసుకోవచ్చా? ఓకే, ఎలికాన్ ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో తీసుకోవచ్చు. అంటే ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు.
ఎందుకంటే ఈ స్టాక్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పడి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా 350 రూపాయల నుంచి 520 రూపాయల వరకు వెళ్ళటం చూసాం. ఎలికాన్ ఇంజనీరింగ్ మటుకు ఈ మధ్య రిజల్ట్స్ చాలా పాజిటివ్గా రావటము, అలాగే స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న వార్తలు రావడంతో ఈ స్టాక్లో కూడా అప్ ట్రెండ్ వచ్చింది. 1951లో స్టార్ట్ అయిన ఎలికాన్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక 30లో ఉంది. ఇండస్ట్రియల్ గేర్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్న కంపెనీ ఎలికాన్ ఒకసారి గమనిస్తే కనుక ఈ ఏడాది 340 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉంది. 5 ఏళ్ల క్రితం 150 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 100% గ్రోత్ అనేది ఎలికాన్లో కూడా చూసాం. సో కాబట్టి ఓకే, మరి ప్రస్తుతం అయితే డిప్లో తీసుకోవచ్చు. ఓకే సుందరరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah, మార్కెట్స్ మీద అనాలిసిస్ థ్యాంక్ అందించారు. థ్యాంక్ యూ. యూ. ఇక ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.